సమాచారం తెలుసుకున్నాం. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవనున్నట్టు ఫలితాలు వచ్చాయి. సౌత్ లో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సీట్లు, ఓటింగ్ షేరు బాగా పెరిగినట్టు సర్వేలు తెలిపాయి. 3 సంస్థలు ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. నాయకుడు సోమనాథ్ భారతి అన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలను తోసిపుచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా భారీ ఓటింగ్ ఉందని పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే తల గుండు కొట్టించుకుంటారని శపథం చేశారు. చైనీస్ అంతరిక్ష నౌక చంద్రుని అవతలి వైపు దిగింది. తక్కువ అన్వేషించబడిన ప్రాంతం మరియు బాగా తెలిసిన దగ్గర వైపు మధ్య వ్యత్యాసాల గురించి తెలుసుకునేందుకు మట్టి మరియు రాతి నమూనాలను సేకరించింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో లొంగిపోయారు. ఎన్డీఏ కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్ లాభాలు గడించనుందని భారత్ ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కౌంటింగ్ కు కౌంటౌన్ మొదలు కావడంతో ముఖ్యంగా ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లు, గొడవలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. 144 సెక్షన్స్ పెట్టనున్నారు.